పార్లమెంట్ ఎన్నికల్లో మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కంచెర్ల కృష్ణారెడ్డి గారి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఇలా మా పార్టీ నాయకులు అందరం కూడా ప్రచారంలో తిరుగుతున్నాం. ఎక్కడికి పోయినా ప్రజల్లో మంచి స్పందన ఉన్నది. ఈ 5 నెలల కాంగ్రెస్ పాలనలో పేదలకు చుక్కలు చూపించింది కాంగ్రెస్ నాయకులు. ఇలా రేవంత్ రెడ్డి పాలన ప్రజా వ్యతిరేకమైనటువంటి పాలన. ఏదైతే 6 హామీలను గ్యారెంటీలు ఇచ్చిందో ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేదు. రుణమాఫీ చేయలేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, మరి ఈ రకంగా పెన్షన్లు పెంచలేదు, మహిళలకు 2500 ఇస్తున్నట్టు అది ఇవ్వలేదు. ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకున్నటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇది. కాబట్టి ప్రజలందరూ ఇవాళ కళ్ళు తెరిచి కేసీఆర్ పనిచేసే ముఖ్యమంత్రిని, పేదవర్గాల ముఖ్యమంత్రిని కోరుతున్నాం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నా యొక్క హక్కులను పార్లమెంట్లో కొట్టాడాలంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలిపేయాలని ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే నేను ఎంపీగా చేశాను 6 సంవత్సరాలు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఇచ్చిన హామీల గురించి కానీ, రైతు వ్యతిరేక చట్టాలు చేసినప్పుడు కానీ, మోటార్లకు నిధులు పెట్టి బిల్లు తెచ్చినప్పుడు కానీ ప్రతి విషయంలో కేంద్రం మీద కొట్లాడి మన నిధులు మనం తెచ్చుకున్నాం. అందుకని దయచేసి ప్రజలందరూ కూడా మరి పార్లమెంటు ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి మా అభ్యర్థిని గెలిపించాల్సిందిగా అప్పీల్ చేస్తున్నారు.